హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిక్స్ ఆఫ్ వాన్స్. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ మీ కరెంట్ ఎనర్జీస్. సో ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనంటే, మీరు ఇక్కడ మీ పర్సన్ కోసం 24 hours ఆలోచిస్తున్నారు. అండ్ యు ఆర్ వాచింగ్ నెంబర్ ఆఫ్ టారో కార్డ్ రీడింగ్ వీడియోస్. అండ్ మీరు టారో కార్డ్ రీడింగ్స్ తీసుకుంటున్నారు కూడా. అండ్ మీరు నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజర్స్ని కన్సల్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే టు నో అబౌట్ యువర్ సిచ్యువేషన్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే, మీరు ఇంత ఎందుకు స్పెండ్ చేస్తున్నారు టైం అసలు మీ పర్సన్ కోసం తెలుసుకోవడానికి అని అంటే, మీ పర్సన్ అండ్ మీరు ఇక్కడ కాంటాక్ట్లో ఉన్నారు సరే, బట్ కమ్యూనికేషన్ అనేది ఉంటుందా అని అంటే కమ్యూనికేషన్ ఉంటుంది, కానీ గ్యాప్ వస్తుంది మధ్యలో. 2 days మాట్లాడితే 1 week మాట్లాడుకోవట్లేదు మీరు. ఎందుకు అని అంటే మీరే అలా గ్యాప్ ఇస్తున్నారు మీ పర్సన్కి. ఇక్కడ మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ కోసం అంటే, యాక్చువల్గా మీ ఇద్దరి మధ్య ఎప్పుడైతే ఈ కనెక్షన్ స్టార్ట్ అయిందో, మీ 2 ఫ్యామిలీస్ మధ్య ఈ గొడవలు అనేవి స్టార్ట్ అయ్యాయి. మేబీ దిస్ ఈజ్ ఎ ఫ్యామిలీ రిలేషన్ ఫర్ మోస్ట్ ఆఫ్ యూ. ఎప్పుడైతే ఆ గొడవలు స్టార్ట్ అయ్యాయో, మీరు ఏమని డిసైడ్ అవుతున్నారంటే, మీకు 2 points ఉంటున్నాయి మీ మైండ్లో ఎప్పుడు. ఏంటి అని అంటే, 1 ఈజ్ మీ ఫ్యామిలీ, 1 ఈజ్ మీ పర్సన్. సో దీంట్లో రెండిటి మధ్యలో మీరు చాలా జగల్ అవుతున్నారు. బట్ ఏం డిసైడ్ చేసుకోవాలి అనేది మీకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ మీరు మీ ఫ్యామిలీకి ఇస్తే, మీ పర్సన్ని కంప్లీట్గా వదిలేసుకోవాలి అండ్ ఈ రిలేషన్ కట్ చేసుకోవాలి. ఒకవేళ మీ పర్సన్కి ప్రయారిటీ ఇస్తే ఫ్యామిలీని వదిలేసుకోవాలి మీరు. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మీతో రిలేషన్ కట్ చేసుకుంటారు. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఈ కండిషన్ కూడా పెట్టారు. మీ ఫ్యామిలీ ఏమని చెప్పారు మీకు చెప్పు ఉండొచ్చు అంటే, ఒకవేళ మీ పర్సన్తో మీరు కనెక్ట్ అయి ఉండాలి అని అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మర్చిపోవాలి అని మిమ్మల్ని అడిగి ఉండొచ్చు ఈ పర్సన్. ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఈ పర్సన్ మిమ్మల్ని ఏమడుగుతున్నారంటే, ఇప్పుడు ఈ పర్సన్ మీతో సీక్రెట్లీ చాట్ చేస్తున్నారు midnight hours. అందరూ పడుకున్నాక మీరు మీ పర్సన్తో చాటింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ. అండ్ వాట్ దిస్ పర్సన్ వాంట్స్ ఫ్రమ్ యూ అంటే, ఈ పర్సన్ మిమ్మల్ని పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నారు, మిమ్మల్ని తనతో రమ్మని. మీ ఇద్దరు కలిసి ఒక ఫ్యామిలీ, కిడ్స్ ఇదంతా ఎస్టాబ్లిష్ చేద్దాం, మనకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి, ఇవన్నీ మీ పర్సన్ మీతో చెప్తున్నారు. కానీ ఓకే చెప్తున్నారు సరే, బట్ మీకు కావాల్సింది ఏంటంటే, మీ పర్సన్ కావాలి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కావాలి, పేరెంట్స్ లవ్ కావాలి, అన్నీ కావాలి మీకు. కానీ ఇక్కడ మీ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారని అంటే, డోంట్ కనెక్ట్ విత్ యువర్ పర్సన్. ఇక్కడ అది మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడే వస్తుంది. మీ పర్సన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేయడం లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం హియర్. బట్ మీకు మీ పర్సన్ పైన చాలా అఫెక్షన్ అయితే ఉంది, చాలా లవ్ అనేది ఉంది. మేబీ ఇది చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్ నుండి స్టార్ట్ అయిన కనెక్షన్ ఇది. బట్ ఒక రకంగా చెప్పాలి అంటే, ఇక్కడ ఏం జరుగుతుందంటే, కల్చరల్ డిఫరెన్సెస్ ఏవో ఉన్నాయి. ఓకే, అండ్ మేబీ మీ పర్సన్కి ఉన్న క్వాలిఫికేషన్స్, ఇన్కమ్ ఆర్ దేర్ రిలిజియన్, క్యాస్ట్ ఇలాంటి డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే ఇవన్నీ మీ
మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు యాక్సెప్ట్ చేయడం మిమ్మల్ని అడిగి ఉంటారు, ఎందుకు అన్ని డిఫరెన్సెస్ ఉన్న పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేశారు ఆర్ ఎందుకు మీరు కమిట్ అయ్యారు, ఇవన్నీ మీరు మిమ్మల్ని అడిగే ఉంటారు. కానీ బట్ అగైన్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆర్ ఆఫ్టర్ కమిట్మెంట్ మళ్ళీ మీకు మీకు అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఓకే, సో దిస్ ఈజ్ ద థింగ్ హియర్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే, మీ పర్సన్ మిమ్మల్ని ఏమని క్వశ్చన్ చేస్తున్నారంటే, మీరెందుకు మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఒప్పించలేకపోతున్నారు అని మీ పర్సన్ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. మీరు మీ పర్సన్ ఏం క్వశ్చన్ చేస్తున్నారంటే, అసలు మీకోసం మీ పర్సన్ ఏం చేస్తారు అని మీరు అడుగుతున్నారు. మీ పర్సన్ మీకోసం ఏమీ చేయలేకపోతున్నారు, అందుకే మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ పర్సన్ యాక్సెప్ట్ చేయట్లేదు అని మీరు మాట్లాడుతున్నారు. సో ఇలాంటి చాటింగ్ నడుస్తుండొచ్చు మీ మధ్య. సో అందుకే మీరు ఎక్కువ మాట్లాడడం మీకు ఇష్టం ఉండట్లే, ఎక్కువ డిస్కస్ చేయడం మీ పర్సన్కి ఇష్టం ఉండట్లే, అండ్ అగైన్ గ్యాప్ వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆబ్స్టకల్ ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఆ సెపరేషన్కి. కానీ మీరు మీ ఫ్యామిలీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు, అది మాత్రం ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. మీరు ఒకవేళ మీ ఫ్యామిలీకి ప్రయారిటీ ఇవ్వట్లేదు, ఫ్యామిలీ కంటే మీ పర్సన్కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు అనుకుంటే మీరు వెళ్ళిపోయి ఉండేవారు. ఈ ఈ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేయరు. దీనికంటే ముందే మీరు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోయి ఉండేవారు. బట్ అదంతా మీకు ఇష్టం లేదు. యూ డోంట్ వాంట్ టు లీవ్ యువర్ ఫ్యామిలీ అండ్ యూ డోంట్ వాంట్ టు లీవ్ యువర్ పర్సన్. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. సో నా ఇక్కడ మీకు ఎలా అనిపిస్తుంది అంటే, ఒకసారి వెళ్తున్నారు మీ పర్సన్ దగ్గరికి, మళ్ళీ మీ ఫ్యామిలీ దగ్గరికి వచ్చేస్తున్నారు. మీ పేరెంట్స్ అంటే మీకు చాలా ఇష్టం, వాళ్ళకి చాలా రెస్పెక్ట్ అండ్ వాల్యూ ఇస్తారు. సో పర్సన్ తర్వాత వచ్చారు మీ లైఫ్లో, కాబట్టి మీ పర్సన్కి సెకండ్ ప్రయారిటీ ఇస్తున్నారు ఇక్కడ. కానీ మీ పర్సన్ అడిగేది ఏంటంటే, లైఫ్ లాంగ్ ఉండేది మీ పర్సన్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కాదు అని ఇక్కడ మీ పర్సన్ చెప్తున్నారు. కానీ అది మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. చాలా గ్రేట్ ఇక్కడ మీరు, మీ వే ఆఫ్ థింకింగ్ చాలా గ్రేట్. ఓకే, ఎనీహౌ ఈ కనెక్షన్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుందా అని అంటే, ఇక్కడ మనకి కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే 100% ఉంటుంది అని చెప్పట్లేదు. ఇక్కడ ఎందుకు చెప్పట్లేదు అంటే, మీకోసం మీ పర్సన్ ఇంకెక్కువ కాలం వెయిట్ చేయరు. ఓకే, అండ్ మీకు ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ ఏం జరగబోతుంది అంటే, 1/3 పార్టీ ఇంటర్ఫెరెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. థర్డ్ పార్టీని పుష్ చేస్తారు మీకు, అంటే మీకు ఇంకొకరితో మ్యారేజ్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ అక్కడ మీ పర్సన్ లైఫ్లో ఇంకొక థర్డ్ పార్టీ వస్తారు, ఇంకొక పర్సన్ ఎవరు వస్తారు. సో అలా జరగబోతుంది ఇక్కడ. రీడింగ్ అట్లా అర్థమవుతుంది ఇక్కడ రీడింగ్ చూసి. జస్ట్ టేక్ వాట్ రెజనేట్స్. ఈ పాయింట్స్ మీకు రెజనేట్ అయితే తీసుకోండి, లేకపోతే లేదు. బట్ ప్రాబ్లం అంతా ఎక్కడుంది అని అంటే, ఈ సెపరేషన్లో ఉంది. మీ మధ్య పదే పదే సెపరేషన్ వస్తూనే ఉంది. ఓకే, సో యు ఆర్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్. మీ పర్సన్ మీరు చాలా సింపుల్గా తీసుకుంటున్నారు. బట్ దట్ ఈస్ రాంగ్. మీ పర్సన్ మీకోసం ఎక్కువ కాలం వెయిట్ చేయరు. ఇక్కడ ఆల్రెడీ మేబీ మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎక్కువే ఉండొచ్చు. సో మీ పర్సన్కి ఏజ్ ఎక్కువ అయిపోతుంది. ఇంకెప్పుడు నీ ఫ్యామిలీ, మీ కిడ్స్ ఎక్కడ, ఇవన్నీ అందరూ అడుగుతారు సొసైటీలో. సో అలాంటి క్వశ్చన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు మీ పర్సన్. సో నౌ దే వాంట్ టు హ్యావ్ ఎ ఫ్యామిలీ. సో యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుంది మీకు అని అంటే, మీ పర్సన్ మీకు కావాలి అని అంటే మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకోండి, ఆర్ నెక్స్ట్ స్టెప్ వేయాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీరు ఒప్పించాలి. అండ్ మీ పర్సన్ని అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఒప్పించాలి. అంత రెస్పాన్సిబిలిటీ మీ పైన డిపెండ్ అయి ఉంటుంది.
అండ్ అక్కడ మీ పర్సన్ ఇన్ ద కమింగ్ వీక్స్ దే ఆర్ గోయింగ్ టు మీట్ సమ్ అదర్ పర్సన్. మీ పర్సన్కి చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా అన్ని ఆప్షన్స్లో మీకు ప్రయారిటీ ఇచ్చారు, కానీ మీకు ఆప్షన్స్ లేకపోయినా మీరు మేబీ ఆప్షన్స్ ఉండొచ్చు అని మీకోసం మీ ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటున్నారు, కానీ మీరు ఇంకొకరి కోసం ఇంకా ఇప్పుడు ఆలోచించట్లేదు. సో మీకు అసలు ఆ థాటే లేదు. మీ పర్సనే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అని మీరు అనుకుంటున్నారు. ఓకే, దట్ ఈస్ గ్రేట్. బట్ ఇక్కడ మీ పర్సన్ లైఫ్ డిఫరెంట్ ఉంటుంది, అది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకా ఇది ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే ఈ సెపరేషన్ని, మీ రిలేషన్ అనేది ఆటోమేటిక్గా డిసపియర్ అయిపోతుంది. మీ పర్సన్కి ఇంకెవరితోనో మ్యారేజ్ అనేది చేయొచ్చు, లేదా మీ పర్సన్ ఇంకెవరికో కమిట్ అవ్వచ్చు, ప్రపోజ్ చేయొచ్చు. సో అలాంటి రిస్క్ అయితే కనిపిస్తుంది అకార్డింగ్ టు దిస్ రీడింగ్. ఓకే, సో ఇక్కడ మీ రిలేషన్షిప్ అసలు లైఫ్ లాంగ్ ఉంటుందా అనే దానికి చూస్తే జస్ట్ 10% ఛాన్స్ మాత్రమే ఉంటుంది. ఎందుకు 10% ఛాన్స్ అని వచ్చిందంటే, మేబీ ఇది ఒక కార్మిక్ బాండింగ్ ఆర్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అలాంటిది ఏమైనానా అని మీకు అనిపించవచ్చు, కానీ అలా కాదు. ఇక్కడ ఇది లైఫ్ టైం ఉండే కనెక్షనా, లైఫ్ లాంగ్ ఉండే కనెక్షనా అనేది మీకు కావాలి. కానీ ఇక్కడ లైఫ్ లాంగ్ మీ ఇద్దరి మధ్య ఆ బాండింగ్ అనేది ఉంటుందా అని అంటే, బాండింగ్ లైఫ్ లాంగ్ ఉండదు ఇక్కడ. ఎందుకంటే మీ ఎనర్జీస్ అలా చెప్తున్నాయి ఇక్కడ. ఓకే, అది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ లైఫ్ లాంగ్ ఉంటుందా ఈ రిలేషన్షిప్ అనే దానికి మీరే డిసైడ్ చేసుకోవాలి దానికి రిప్లై. ఎందుకంటే ఇక్కడ ఇది ఓన్లీ జస్ట్ జనరల్ రీడింగ్ కదా. ఇక్కడ నాకు ఆన్సర్ తెలిసినా కూడా జనరల్ రీడింగ్లో ఆ క్లారిటీ అనేది నేను ఇవ్వలేను, ఎందుకంటే అందరికీ ఒకే క్లారిటీ ఉండదు ఈ విషయంలో. ఇది ఓన్లీ పర్సనల్ రీడింగ్లో మాత్రమే దీన్ని మనం క్లారిఫై చేయగలం. ఓకే, ఇప్పుడు ఇక్కడ రీడింగ్ ప్రకారం 10% ఛాన్స్ మాత్రమే ఉంది అని వచ్చింది అనుకోండి. కంపేర్ టు అదర్ పీపుల్, ఇది జనరల్ కదా, అదర్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది 50% ఉండొచ్చు, కొంతమందికి లైఫ్ లాంగ్ ఉండొచ్చు. సో అది ఇక్కడ జనరల్ రీడింగ్లో ఈ క్వశ్చన్ని క్లారిఫై చేయలేము. సో దీనికి ఎక్స్టెండెడ్ రీడింగ్ తీసుకుంటే మీరు తీసుకోవచ్చు నా దగ్గర, లేదు అంటే అది మీరే డిసైడ్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మీకు యూనివర్స్ ఇస్తున్న గైడెన్స్ ఏంటంటే, ఒకవేళ మీకు ఈ రిలేషన్ మీకు అంత వాల్యుబుల్ అని అనిపిస్తే మీరు నెక్స్ట్ యాక్షన్ తీసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ని డిస్కస్ చేసి వాళ్ళతో కలిసి ఆ డిస్కషన్ అయిన తర్వాత ఒక డెసిషన్ తీసుకోమని మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అడగండి. ఓకే, ఇఫ్ యూ టేక్ నెక్స్ట్ స్టెప్, మీ పర్సన్ మళ్ళీ మీతో రీకనెక్ట్ అవ్వగలరు. బట్ మీరు ఏ యాక్షన్ తీసుకోకుండా మీ పర్సన్ ఎప్పటికైనా మీకోసమే వెయిట్ చేస్తూ ఉంటారు లైఫ్ లాంగ్ అనుకుంటే, మీ పర్సన్ ఎప్పటికీ మీ దగ్గరికి రారు. ఓకే, ఇది మనం చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం, మన స్కూల్ డేస్లో ద హెయిర్ అండ్ ద టార్టాయిస్, ఆ స్టోరీలా ఉంటుంది. ఓకే, చూద్దాం మీ పర్సన్ మీ దగ్గరికి ఎప్పటికైనా వస్తారు, వెయిట్ చేద్దాం, ఎంత లేట్ అయినా వెయిట్ చేద్దాం, ఎన్ని రోజుల తర్వాత అయినా మీ పర్సన్ తప్పకుండా మీ దగ్గరికి వచ్చి తీరుతారు అని మీరు వెయిట్ చేస్తే అది ఎప్పటికీ జరగదు. ఓకే, మీరు ఇంత వెయిట్ చేయించినందుకు మీ పర్సన్కి కూడా అక్కడ కోపం రావచ్చు. వెయిటింగ్ పీరియడ్ ఎవరికైనా ఇరిటేటింగ్గా ఉంటుంది. సో అదే మీ పర్సన్కి జరుగుతుంది అక్కడ. ఓకే, సో అది ఇక్కడ ఈరోజు రీడింగ్. సో ఈ రీడింగ్లో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి,
రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ ఇదొక జనరల్ రీడింగ్, సో జస్ట్ టేక్ వాట్ రెజొనేట్స్. సో పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇంకా కామెంట్ సెక్షన్లో చూస్తున్నాను నేను మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అదన్నీ అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను, నా కాంటాక్ట్ నెంబర్ వాట్సాప్ నెంబర్ 9948424222. ఇది నా కాంటాక్ట్ నెంబర్. వాట్సాప్ కూడా ఇదే, వాట్సాప్ చేయండి. ఒకవేళ నేను కాల్కి అందకపోతే వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, మెసేజ్ చేయొచ్చు. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.